గారు. అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వానికి 2 విషయాలు విన్నవించుకుంటున్నాను. ఒకటి, ఆల్రెడీ శేర్ సుభాష్ రెడ్డి గారు చెప్పారు. గతంలో 2 సార్లు నేను గత ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వంలో కూడా మెన్షన్ చేశాను. గతంలో ఈ వేదిక మీద నుంచే గత ఆర్థిక మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. మొన్న కూడా ఐటీ అండ్ మన లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్ గారు కూడా హామీ ఇచ్చారు. ఎయిర్పోర్ట్స్లో ప్రోటోకాల్ సంబంధించినటువంటి విషయం మీద గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న మీ ద్వారా. ఎందుకు అనంటే 5,000 ఎకరాలను మనం ఒక ప్రైవేట్ కంపెనీకి ఇక్కడ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కోసం ఇచ్చినాం. కానీ జిఎంఆర్ అనేటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులకు కానీ శాసన మండలి సభ్యులకు కానీ ఏమాత్రం గౌరవం ఇవ్వటం లేదు. మనకు 15% మన యొక్క షేర్ ఉంది, ల్యాండ్ మనం ఇచ్చాము. కాబట్టి దయచేసి దీన్ని ఏదో మా యొక్క వ్యక్తిగత దానికోసం అడగట్లేదు. ఇట్స్ ఏ ప్రివిలేజ్ టు ఎవ్రీబడి. కాబట్టి మీరు ఇమీడియట్గా జిఎంఆర్ సభ్యులను పిలిచి దానికి శాశ్వత పరిష్కారం తీసుకోవాలనేటువంటిది మీ ద్వారా డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2 లేదు సార్, ఒక నిమిషం సార్ ప్లీజ్. నా వ్యక్తిగతంగా సార్. రెండోది కూడా సభ్యులకు సంబంధించింది. రెండోది, గత ప్రభుత్వము సభ్యులందరికీ కూడా హెల్త్ విషయంలో అందరికి కూడా ఎంతైనా మీకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ అన్నిటి కూడా రీఎంబర్స్మెంట్ చేస్తుంది. అది కొంచెం సైంటిఫిక్గా ఆర్గనైజ్డ్గా లేదు. కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మాది వినాలని మేము కోరుకుంటున్నామండి.